ఆల్రైట్, క్రోధి ఇంకెంత విరోధి దీనిపై డిబేట్ చేపట్టాము. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఇంతవరకు లేనంత ఒక పెద్ద ప్యానల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. స్టూడియోలో నాతో పాటు 9 మంది గెస్టులు ఉన్నారు, మీరు చూడొచ్చు. అలానే బయట నుంచి ఒక 4 గెస్టులు ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కొక్కరిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. వెరీ ఫస్ట్ మంథా సూర్యనారాయణ శర్మ గారు, జ్యోతిష పండితులు. ఆ తర్వాత సెకండ్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, అలాగే ఆయన కూడా ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్యులు. అలాగే శంకర్ మంచి శివ డబుల్ PhD చేశారు జ్యోతిష్యంలో. శంకర్ మంచి వారి సన్, ఆయన కూడా ప్రముఖ జ్యోతిష పండితులు. అలాగే నెక్స్ట్ రవిశంకర్ శర్మ గారు, ఆయన జ్యోతిష పండితులు. నెక్స్ట్ ఫిఫ్త్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, ఆయన కూడా ప్రముఖ జ్యోతిష పండితులు. ఆ తర్వాత జియోఫిజిస్ట్ ప్రొఫెసర్ నరసింహారావు గారు ఉన్నారు. ఆ తర్వాత నాయకంటి మల్లికార్జున శర్మ, టీవీ రావు జన విజ్ఞాన వేదిక సుపరిచితులు, ఆయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే రాజన్ గురుస్వామి ఆధ్యాత్మికవేత్త ఉన్నారు. నందిపట్ల శ్రీహరి శర్మ ఆధ్యాత్మికవేత్త. స్టూడియోలో 9 మంది ప్యానలిస్టులు మీరు చూస్తున్నారు. అలాగే బయట నుంచి ఢిల్లీ నుంచి ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే విజయవాడ స్టూడియో నుంచి చంద్రశేఖర్ శర్మ పంచాంగకర్త, జ్యోతిష పండితులు, ఆయన మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రముఖ పంచాంగకర్త, అలాగే వాస్తు నిపుణులు మాచిరాజు వేణుగోపాల్ అమరావతి నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అనంతపురం నుంచి భాస్కర్ రెడ్డి పర్యావరణవేత్త లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మొత్తం 13 మంది విశిష్ట అతిథులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఇలా ఎందుకు జరుగుతోంది, మిగిలిన 8 నెలలు ఏం జరగబోతోంది, కారణాలు ఏంటి, ప్రకృతి ప్రకోపమా, లేకపోతే విధి వైపరీత్యమా, లేక జ్యోతిష్యము పంచాంగం చెప్పినట్టు జరుగుతోందా, వీటి మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సరం మొదలైంది అంటే దగ్గర ఇప్పటికి 4 నెలలు పూర్తయిపోతుంది. ఈ 4 నెలల్లో విలయం సృష్టించిన వరదలు, ప్రాణాలు తీసిన విపత్కర పరిస్థితులు, ఎన్నడూ లేనంతగా ప్రమాదాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 నెలల్లో అంతా క్రోధమే. ఈ 4 నెలల్లో ఎదురైన భారీ ప్రమాదాలు, విపత్తులు, వీటిలో కొన్నిటిని ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, ఆ విపత్తుల సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. అస్సోంలో జూన్ 19న భీకర వరదలు వచ్చాయి. 5 మృతి చెందారు. ఒక్క నెలలోనే 26 మంది చనిపోయారు. జూలై 6 ముంబైలో పూణేను వరదలు ముంచెత్తాయి. అక్కడ 6 చనిపోయారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో జూన్ 27 నుంచి జూలై 27 మధ్య 62 మంది మృతి చెందారు. ఆగస్టు 1లో హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 50 మంది గల్లంతయ్యారు. 36 గంటల్లో 32 వంతెనలు ధ్వంసం అయిపోయాయి. బీహార్లో కేవలం 2-3 రోజుల్లోనే 10 వంతెనలు విరిగిపోయాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో గతంలో ఎన్నడూ చూడనంతగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఢిల్లీని వరదలు, వర్షాలు ముంచెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ విపత్కర పరిస్థితులకి ఈ క్రోధికి ఏమైనా లింక్ ఉందా? నేను డిబేట్ని ఓపెన్ చేస్తున్నాను ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారితో. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, నేను ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మీ బయటతోనే మొదలు పెట్టాను ప్రోగ్రామ్ని. మీరు చూశారు, చాలా కష్టంగా ఉండబోతోంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నటువంటి భయంకర పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. మీరు ఊహించిందే ఇప్పుడు జరుగుతోందా? తప్పకుండానండి. ఎందుకంటే ఆ రోజే నేను చెప్పా, చాతుర్గ్రహ కూటమితో క్రోధినామ సంవత్సర ఉగాది అనేటువంటిది ఆరంభమైంది. కాబట్టి అలాగే క్రోధినామ సంవత్సర ఉగాది వెంటనే మరుసటి రోజే కుంభరాశిలో దాదాపు 20 డిగ్రీల్లో రాజైన కుజుడు, మంత్రైనటువంటి శనిగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఒక ప్రపంచ అరిష్ట యోగాన్ని మన ముందుకు తీసుకొని వచ్చింది ఒకటి. ఆ తర్వాత 2024 ఏప్రిల్ 23 వరకు రాజు మంత్రిగా ఉన్నటువంటి ఈ శని కుజుడు ఈ పరస్పరం కుంభరాశిలో కలిసి చేసినటువంటి సంచారం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ విశ్లేషణగా చూస్తే క్రోధ అస్యాస్తి ఇతి క్రోధి. అగ్నిపురాణంలో స్పష్టంగా చెప్పారు, క్రోధినామ సంవత్సరం అంటే ఆ సంవత్సరం పేరులోనే సంవత్సరంలో జరిగేటువంటి కొన్ని యోగాలు, వీటిని ఎవరు కూడా తప్పించలేరు. తప్పించటానికి మన మానవుడి యొక్క చేతుల్లో ఏది కూడా లేదు. తలదించుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం తప్ప వచ్చేటువంటి అరిష్ట యోగాలను ఆపే శక్తి అనేటువంటిది మనకెవ్వరికీ కూడా లేదు. ఓకే, బాచంపల్లి గారి వాదంతో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. యాక్చువల్గా అక్కడ ఒక చేతులు ఎత్తండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాలి, ఎంతమంది ఏకీభవిస్తున్నారు? 1 2 3 4 5. అలాగే బయట నుంచి లైవ్లో బాచంపల్లి గారి వాదంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? మాచిరాజు గారు. ఓకే, ఆల్మోస్ట్. సో పండితులంతా ఏకీభవిస్తున్నారు.
సైంటిస్ట్ జియోఫిజిస్ట్ కానీ లేకపోతే జన విజ్ఞాన వేదిక కానీ ఏకీభవించట్లేదు. జియోఫిజిస్ట్ నరసింహారావు గారు, మీకేమిటి అభ్యంతరం? అంటే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్లుగా వాళ్ళ మాటలు మనం గౌరవించవచ్చు, కానీ గత సంవత్సరాలను పరిశీలిస్తే ఈ రోజే ఈ ప్రకృతి వచ్చినట్టు కాదండి. ఓకే, మనకి 2023 చూసుకుందాం, 22 చూసుకుందాం. ఓకే, ఒక్క సెకండ్ మీ మైక్ ఆన్లో. ఓకే, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. అంటే నేను వీళ్ళ వాదంతో పూర్తిగా ఏకీభవించనండి. కారణం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశ సంవత్సరం ఒకసారి గమనిస్తే ఋతువులు అంటున్నారు. మరి ఋతువుల ప్రకారం తీసుకున్నప్పుడు రాజన్ గారు ఒకసారి హ్యాండ్ మైక్ ఎవరైనా చెప్పండి. ఋతువులు అంటున్నారండి. ఋతువులను తీసుకున్నప్పుడు మనం ఆ ఋతువులు మనం ఎప్పుడైనా తీసుకోవట్లేదు. ఇంగ్లీష్ మాసాలు మనం తీసుకుంటూ మళ్ళీ దానికి శీతాకాలము, వేసవికాలము, వర్షాకాలము, మళ్ళీ దాన్ని భాగాలు చేసుకుని నైరుతి ఋతుపవనం, ఈశాన్య ఋతుపవనం అని చెప్తున్నాం మనం. ఇప్పుడు యాక్చువల్గా మనం తెలిసిన దాని ప్రకారం తీసుకుంటే ఈ జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సైంటిస్టులు చెప్పినట్లుగా ఖచ్చితంగా భారతదేశంలో వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి. అక్టోబరు, నవంబర్, డిసెంబర్ కాలంలో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి. ఇది వాళ్ళు ఎప్పుడో ప్రెడిక్ట్ చేసింది. ఓకే 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 సూర్యనారాయణ శర్మ గారు చెప్పండి. సత్య గారు మెట్రలాజికల్ సత్య గారు చెప్పండి. చిలకమర్తి మాట్లాడుతున్నాను. చిలకమర్తి వారు చెప్పండి. సత్య గారు చెప్పండి. ముందుగా అక్కడ ఉన్నటువంటి పండితులందరికీ నమస్కారం. బాచంపల్లి గారు చెప్పినటువంటి దాంట్లో ఎలాంటి దోషం లేదు. దానికి నేను ఒక్క విషయాన్ని కలుపుతున్నాను. చిలకమర్తి పంచాంగం ఇక్కడి నుంచి సంవత్సరం క్రితం రాయబడింది. ఇందులో 11వ పేజీలో స్పష్టంగా మీరు కనుక చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో ఈ సమయంలో వరదలు వస్తాయని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రాణ నష్టం అన్నీ జరుగుతాయని, ఈ విషయాల్ని 1 సంవత్సరం క్రితం ఈ పంచాంగంలో రాయబడింది. ఇది మీకు ప్రూఫ్గా నేను చూపెడుతున్నాను. చిలకమర్తి పంచాంగం ఇది 11వ పేజీ. అలాగే ఇదే పంచాంగంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పులు జరుగుతాయి. వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో విశేషించి పశ్చిమ దేశాల్లో, మన యొక్క భారతదేశంలో రాజకీయ అనిస్థితులు, మనకి అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉంటుందని అనేక విషయాలు చెప్పాం. దయచేసి మేము సైన్స్ని గౌరవిస్తున్నాం, కానీ ఇదేదో సైన్స్లే ముందే చెప్పారు, ఇది శాస్త్రం తప్పు అనేటువంటి వాదనని కొంచెం పక్కన పెట్టి బాచంపల్లి గారు చెప్పినటువంటి విషయం సరైనటువంటి విషయం ఉన్నటువంటి వారు కొంచెం దాన్ని అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే జియోఫిజిస్ట్ నరసింహారావు గారు ఏం చెప్తున్నారంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వానలు, వరదలు సర్వసాధారణం, ఆ తర్వాత తుఫాన్లు సర్వసాధారణం అంటున్నారు. ప్రతి సంవత్సరం ఇది జరగట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రోఫిజిక్స్ అనేది మేమందరం నమ్ముతాం. మేము చెప్పేది కూడా ఆస్ట్రోఫిజిక్స్ బేస్ మీద ఉంది. ఆస్ట్రోఫిజిక్స్ బేస్ మీద మేము కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఆస్ట్రోఫిజిక్స్ మేము సైన్స్ని ఎలాగైతే నమ్ముతున్నాం, సైన్స్లో ఎంతైతే ఎర్రర్ ఉందో ప్రతి మెడిసిన్లో కూడా 20 to 30% వేరియేషన్ అనేది యాక్సెప్టబుల్ లిమిట్ అయినప్పుడు మా పంచాంగంలో కూడా 20 to 30% యాక్సెప్టబుల్ లిమిట్ అనేది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. మేము ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోతున్నటువంటి 60 సంవత్సరాల్లో కూడా గ్రహగతులను ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పంచాంగాన్ని రాయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క సంవత్సరంలో ఏం జరగబోతున్నది ముందుగానే ఫలితాలు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు మా పంచాంగంలో కూడా మేము రాయడం జరిగింది. ప్రజెంట్ పరిస్థితి యుద్ధకాంక్ష అనేది ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక గురువు యొక్క స్థానం అనేది సరైనటువంటి స్థితిలో లేనందువలనే ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఒక స్టడీ కూడా వచ్చేటప్పటికి 2001 మనకు వచ్చేటప్పటికి ఎర్త్క్వేక్ గుజరాత్లో జరిగింది. దాని తర్వాత 2004 సునామీ జరిగింది. 2013లో ఉత్తరాఖండ్లో భయంకరమైనటువంటి బీభత్సం జరిగింది. 2014లో కాశ్మీర్ ఫ్లడ్స్, 2018లో కేరళ ఫ్లడ్స్ జరిగాయి. గురువు యొక్క స్థానాన్ని బట్టేసేసి ప్రతిసారి వచ్చేటప్పటికి గురువు యొక్క పొజిషన్ సరిగలేనప్పుడు ప్రపంచంలో వినాశనంగానే సృష్టిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వచ్చేటప్పటికి వృషభంలో ఉన్నటువంటి స్థానాలు అనము అంటున్నారు, కానీ మమ్మల్ని కూడా గుర్తించండి అంటున్నారు. ఏంటి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం పంచాంగం దేన్ని బేస్ చేసి చెప్తుంది అనే కొన్ని ఆస్ట్రనామికల్ ఈవెంట్స్ని, అంటే మనకు కనిపించిన వాటిని కొన్ని అందులో స్పెసిఫై చేస్తున్నారు. అంటే ఏంటంటే ఫలిత జోస్యం వేరు, ఆస్ట్రానమీ వేరు. అంటే ఆస్ట్రాలజీ అనేది ఓన్లీ ఫలితాల గురించి చెప్తుంది. ఈ ఆస్ట్రానమీ అనేది సైన్స్, అంటే ఖగోళ విజ్ఞాన శాస్త్రం. ఈ ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో మనం ఇంకా కనుక్కుంటూనే ఉన్నాం. కానీ ఈ పంచాంగం రాసిన దాంట్లో ఏమేమి గ్రహాలు మెన్షన్ చేశారు అని చూస్తే ఆ గ్రహాల్లో రాహు, కేతువు కూడా ఉంటాయి. ఆ రాహు, కేతువు అనేది ఫిజికల్గా ఏమీ లేవు అసలు.
మేము అస్తిత్వం లేదని చెప్తున్నాం కదా, మేము అస్తిత్వం లేదని సైన్స్ విషయంలో ఇక్కడ చిలకమర్తి గారు సత్య గారు ఇక్కడ వివేచిస్తున్నాము. సత్య గారు ఈ మాట కేరళ అంటే ఎంతో దూరంలో లేదు, నేను ఒక మాట చెప్తున్నాను. అక్కడ జరిగిన వాటిని అయ్యా చెప్తున్నారు. సత్య గారు, సత్య గారు కానీ రాహు కేతు కేరళలో జరిగేది గ్రహాలని ఎందుకు చెప్పలేకపోయారు? పంచాంగంలో దాదాపు నవనాయక ఫలితాల్లో వాడరు. 360 మంది పంచాంగంలో నవనాయక ఫలితాలలో ఒక్క నిమిషం, పెద్ద చిలకమర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. చిలకమర్తి గారు చెప్పలేకపోయారు. చిలకమర్తి గారు ఒక్క నిమిషం చెప్పలేదు అని చెప్పి చిలకమర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీకు లేకపోతే జియోఫిజిస్ట్ నరసింహారావు గారికి ఇద్దరికి కూడా, లేకపోతే పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనంతపురం నుంచి మనకి లైవ్లో, మీ ముగ్గురికి ఒక క్వశ్చన్. చిలకమూర్తి వారు ఏం కోట్ చేస్తున్నారంటే వర్షాలు పలానా నెలలలో రావడం అని చెప్పడం చాలా సహజం, ఎనీబడీ కెన్ టెల్. ఆ తర్వాత వచ్చే 3 నెలలు తుఫాన్లు వస్తాయని చెప్పడం ఈజ్ క్వైట్ ఈజీ అంటున్నారు. కానీ చిలకమర్తి వారు ఏం కోట్ చేస్తున్నారు? కేరళలో వస్తుంది అని చెప్తున్నారు. కేరళలో ఎవ్రీ ఇయర్ రాదు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్ ఆయన పుస్తకంలో ఉత్తరాఖండ్ లో వస్తుందని, ఉత్తరాఖండ్ లో ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. చిలకమర్తి వారు మీరు కేరళ ప్రస్తావించలేదా? కేరళ మీరు ప్రస్తావించారా లేదా? చదివి వినిపించండి, మీరు చదివి వినిపించండి, స్క్రీన్ షాట్ పంపించండి, నాకు రిప్లై చేస్తాను. చదివి వినిపిస్తున్నాను. చెప్పలేదా? అయ్యా ఇలా చూడండి ఒక్కసారి నేను చదువు. మేఘాధిపతి శుక్రుడు అవడం చేత పంచాంగ వర్షాకాలం యందు దక్షిణ భారతంలో కేరళ రాష్ట్రంలో, అందులోనూ కేరళ రాష్ట్రంలో తూర్పు ఈశాన్య భాగాలైనటువంటి కేరళకి తూర్పు ఈశాన్యమైనటువంటి భాగాల్లో, విశేషంగా కేరళ రాష్ట్రంలో, దాంతోపాటు ఉత్తరాఖండ్ మరియు తూర్పు ఈశాన్య హిమాలయ ప్రాంతాల్లో వర్షం వల్ల ప్రాణ నష్టము, పంట నష్టము కలుగును. చాలా బాగా చెప్పారు. అది సైంటిఫిక్ గా చెప్పిందే కదా. అది చెప్పండి. ప్రపంచం మొత్తం మీద మనకి హాట్ స్పాట్ అనే ఒక భావన ఒకటి ఉంది సార్ మనకి. అవును, జీవావరణ సున్నిత ప్రాంతాలు మొత్తం 36 చెప్పారు. ఆ 36లో భారతదేశంలో 4 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్లుగా కేరళ అందులో ఒక భాగం, పశ్చిమ కనుమల భాగం. అది పశ్చిమ కనుమలు ఇప్పుడు హిమాలయాలు అన్నారు, హిమాలయ ప్రాంతం ఉంది. అట్లా అనుకుంటే ఇంకా ఇండో బర్మా రీజన్ ఉంది, మన నికోబార్ ఏరియా కూడా ఉంది మనకి. బట్ పాయింట్ అవుట్ చేస్తారు కదా నరసింహారావు గారు. నరసింహారావు గారు నా పాయింట్ ఏంటంటే పార్లమెంట్ లో 1975 లో భారత వాతావరణ శాఖ ఏర్పడింది మనకి. ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు రీసెంట్ గా మీరు ఆ ఏజింగ్ ఆఫ్ డ్యామ్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది మనకి. భారతదేశంలో కాలం చెల్లినటువంటి డ్యామ్స్ 230. మన ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు 6 డ్యామ్స్ ఉన్నాయి, తెలంగాణలో 14 డ్యామ్స్ ఉన్నాయి. నిపుణులు చెప్తున్న మాట 100 సంవత్సరాలు దాటినటువంటి డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని మనం మార్చుకోవాలి, వీటిని రివైజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇందులో మానవ తప్పిదాలు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నాను. వాళ్ళని ఏం తప్పు చేసి చెప్పట్లేదు సార్. మనం మానవ తప్పిదాలు ఉన్నాయి. మానవుడు ఇబ్బడి ముబ్బడిగా టూరిజం అనే పేరుతో ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవాలి లేదా చెప్పండి సార్. కొన్ని ఏళ్ల సంవత్సరాలు మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, వర్షాలు ఎప్పుడో వచ్చేటప్పుడు మన కేరళ ప్రాంతం నుంచే లోపలికి వస్తాయి. జనరల్ గా చెప్పేదే కదా మనం. ఒక విషయం ఏంటంటే ఇది ఎలా ట్రెండింగ్ న్యూస్ ని బట్టి మాట్లాడినట్టే ఉంటదండి. మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి, ఏ జ్యోతిష్యమైనా కొత్తవి అనేది కాదు, ట్రెండింగ్ న్యూస్ లాగా అంటే దాన్ని చూసి దాన్ని బట్టి చెప్తున్నారు. 2019 లో 2019 లో వచ్చిందండి, వయనాడు ఏరియాలోనే వచ్చింది, మళ్ళా రిపీట్ అయింది. వర్షం బాగా పడింది సార్. అట్లా అనుకుంటే పడే ప్లేస్ 2018లోనే మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ ఇచ్చారు. ఆయన వయనాడులో జరుగుతుంది, ముక్కడిలో జరుగుతుంది, ఈ విలేజెస్ అని ఏం చెప్పలా, ఆ తూర్పు కనుమల్లో అని చెప్తున్నారు. అది తూర్పు కనుమ కాదు కదా, అది పశ్చిమ కనుమలు కదా. ఇది కూడా తప్పే కదా. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరుగుతుంది అని అంటే హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో జరుగుతుందా, మెహదీపట్నంలో జరుగుతుందని చెప్పాలి కదండి. సార్ పంచాంగ గణన అనేది మ్యాథమెటికల్ అనాలిసిస్ తోటి పంచాంగం శ్రవణం చేసుకుంటే వైజాగ్ లో రైలు భోగిలు అగ్ని ప్రమాదం చెప్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట మీరు వింటున్నారు. 2003లో కస్తూరి రంగరాజన్ గారు చెప్పిన మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదు? 2010 నుంచి 2011 మధ్యలో మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే రైట్, వండర్ఫుల్ పాయింట్ లేవనెత్తారు ప్రొఫెసర్ జియోఫిజిస్ట్ ప్రొఫెసర్ నరసింహారావు గారు. నా దగ్గర మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ కూడా ఉంది. నేను ఈ రిపోర్ట్ మొత్తం చదివాను. మాధవ్ గాడ్గిల్ చాలా స్పష్టంగా 75% ఆఫ్ ది ప్లేసెస్ మైనింగ్ చేయడానికి కానీ టూరిజం కానీ మీరు కేటాయించద్దని చెప్తే 2011 ఐ థింక్ 10 నుంచి 13 మధ్యలో సార్. ఆ తర్వాత కస్తూరి రంగన్ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసిందంటే 75% నుంచి దాన్ని 37% కుదించి చేసిన నష్టం వల్లే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఇందులో మీ గొప్పతనం ఏముంది అని చెప్పే వాదనకి మీరేం సమాధానం చెప్తారు? ఈ సంవత్సరం ఏప్రిల్ 9న ఈ క్రోధినామ సంవత్సరం మొదలైంది. అది మొదలైన లగాయతు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంక్షోభాలు, విలయాలు, విపత్తులు
ప్రమాదాలు, మరణాలు ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. దేనికి సంకేతం? ఇంకా 8 నెలలు ఈ సంవత్సరంలో మిగిలే ఉంది. సో ఇది కంటిన్యూ అవ్వబోతోందా? దీనికి సంబంధించే ఒక పెద్ద ప్యానెల్ తోటి మనం స్పెషల్ డిబేట్ని కండక్ట్ చేస్తున్నాము. బ్రేక్ తర్వాత డిబేట్కి స్వాగతం. నా చేతిలో గాడ్గిల్ రిపోర్ట్ ఉంది. మాధవ గాడ్గిల్ ఒక రిపోర్టు స్పష్టంగా ఈ విపత్తులకు సంబంధించి ఇచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారో చెప్తున్నాను. పశ్చిమ కనుమల్లో 75%, ఇంతకుముందే కోట్ చేశాను, చాలా సున్నితమైన ప్రాంతం ఉంది. ఆ సున్నితమైన ప్రాంతం ఒక్క కేరళలోనే ఒక 18 పర్యావరణ సున్నిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సున్నిత ప్రాంతంలో ఇష్టారీతిన నిర్మాణాలు, క్వారీలు అంటే మైనింగ్ లాంటివి చేస్తున్నారు. అలా చేస్తే కొండ చర్యలు విరిగి పడితే గ్రామాలే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇచ్చాయి. అలాగే 2011లోనే ఈ సున్నిత ప్రాంతాలపై హెచ్చరిక ఉంది. చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. అయితే 75% సున్నిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ చేయకపోతే, లేకపోతే పర్యావరణ అనుమతులు ఇవ్వకపోతే, లేకపోతే టూరిజాన్ని డెవలప్ చేయకపోతే డెవలప్మెంట్ ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆ తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ తోటి యొక్క కమిటీ వేశారు. సో కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసిందంటే ఆ 75%ని 37%కి తగ్గించింది. ఆ తర్వాత క్వారీలు మొదలయ్యాయి, అక్కడ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా టూరిస్ట్ స్పాట్లు వెలిశాయి. సో దేని కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పడానికి గాడ్గిల్ రిపోర్టే ఒక ఉదాహరణ. సో సైన్స్ ఎలా చెప్తుంటే కేరళని మేము కోట్ చేశామని చెప్పేసి జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. సో సమస్య ఇక్కడ వచ్చింది. మీరేం చెప్తారు? నేను సత్య గారు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మాట్లాడాలి. పంచాంగకర్తలు అందరూ ఏం రాశారో అది ఖచ్చితంగా రాశారు, నేను ఏకీభవిస్తాను. అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరగడం అంటే సహజంగా ఇప్పుడు వర్షాకాలము కొంత ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అనేది మనం వింటూనే ఉన్నాం. కానీ సునామీ అనేది ఒక విశేషమైన స్థితి, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అవును. అలాగా పంచాంగంలో మనకి చాలా స్పష్టంగా మనకు చెప్తున్నారు ఏంటంటే ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో విపరీతమైన వైపరీత్యాలు జరుగుతాయి, అంటే సునామీ లాంటిది ఇంకా జరుగుతాయి. ఇక్కడతో అయిపోలేదు. నేను జ్యోతిష్యం తెలుసు, నాకు పంచాంగం రాయడం నాకు చేత కాదు. కానప్పటికీ పంచాంగాన్ని చూసి మేము చెప్తాం కాబట్టి నేను చెప్తున్న అందులో తీసుకుని అందులో నుండి చక్రాలు తీసుకుని మనం రాసిన విధానం చదివిన విధానం ప్రకారం చెప్తుంటే మనకు తెలిసిన విషయం అంటే ఇదే వైపరీత్యాలు ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది. కొంతకాలం ఇప్పుడు ఈ నెలలో కూడా కొన్ని కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు నెలలో నేను అక్కడ బోర్డు కూడా ఈ నెలలో జరగబోయేది కూడా మనం రాసి పెట్టి ఉంచాము. సో ఇది జరుగుతాయి, స్పష్టంగా మనకు కనబడతాయి. కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కాంబినేషన్ ఎలా జరుగుతుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అంటే మనకు ఉగాది నాడు శని కుజుల కాంబినేషన్లో 45 రోజులు అక్కడ జరిగిన బీభత్సం అది కంటిన్యూ అవుతుంది. ఇంకా అది దాని ప్రభావం కనిపిస్తుంది. మొట్టమొదటి పంచాంగం చదివినప్పుడు అప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చాం వైపరీత్యాలు జరుగుతాయని. అలాగే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఏంటంటే సైంటిఫిక్గా వాళ్ళు అన్ని బుక్స్లో రాసాను, మనలాగే వాళ్ళొక బుక్ ప్రచురణ చేసి ప్రజలకు చెప్పి, ప్రభుత్వాన్ని చెప్పి, ప్రభుత్వం దాన్ని ఏకీభవించి ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేసి అక్కడ ఇంకేదో టూరిజం డెవలప్మెంట్ చేయకుండా ఉంటే ఆ కథ వేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో 8,000 మంది చచ్చిపోతారని చెప్పట్లే కదా అక్కడను. సో ఇక్కడ ఏంటి వైపరీత్యాలన్నవి విపరీతంగా ఉన్నదాన్ని మేము కోట్ చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా జరిగే ఈ మీరు అన్నట్టుగా వరదలో పోవడం కంటే ఇంకా మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సునామీ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. అంటే అంత మరీ కాకపోయినప్పటికీ అంత వైపరీత్యం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఇవన్నీ రిపోర్ట్ 11లో ఇచ్చారు కదా. మరి ఈ సంవత్సరమే ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం రావటానికి ఎందుకు అంటే మీరు క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. భాస్కర్ రెడ్డి గారు ఈ పాయింట్ కి మీ దగ్గర ఏమైనా కౌంటర్ ఉందా? పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు చెప్పండి. ఇది సార్ అందరికీ నమస్తే. గురువు గారికి, వేదిక అలంకరించిన అందరికీ, చూస్తున్న ప్రజలకు అందరికీ నమస్తే. ఇప్పుడు పర్యావరణం పరిరక్షణలో భాగంగా మేము కేరళకి వెళ్ళాము లాస్ట్ అంటే 4th మంత్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మానవ తప్పితాలే ఎక్కువ. 99% మానవ తప్పితాలే నాకు కనపడ్డాయి. ఒక్క రోజుకి 10 లక్షల టన్నులు వినియోగం చేస్తున్నారు ఒక్క ఊరిలో. దాన్ని బట్టి చూస్తే ప్రతి కొండల మీద లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో ఆ వర్షాభావం కూడా మనకు కురవడము. మనకు ముందు ఒక 140 days వర్షాలు వచ్చేది వెస్టర్న్ ఘాట్స్లో. ఇప్పుడు ఏమైపోయింది, అది కాస్త తగ్గిపోయింది. 100 రోజులకు వచ్చింది. ఆ 100 రోజుల్లో మన 140 రోజుల్లో ఎంత వర్షం పడాలో అంత వర్షం ఒక్కసారిగా పడేటప్పటికీ ఒక్కసారి ఈ లాకింగ్ సిస్టమ్ చెట్లు నరకడం వల్లే ఇదంతా తప్పితాలు జరిగాయి.
ఈ లాకింగ్ సిస్టమ్ అంటే ఒక 2 అడుగుల్లో కొన్ని వేర్లు ఉంటాయి, కొన్ని అయితే 20 అడుగులు 10, 100 అడుగుల వరకు లాకింగ్ సిస్టమ్ అనేది కొండల్లో ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ పోయేటప్పటికి వర్షాలు 140 రోజులు పడే వర్షము 100 రోజుల్లో డబుల్ త్రిబుల్ వర్షం పడుతుంది. ఆ వర్షం పడింది భూమిలోకి ఇంకిపోకుండా అదేమైపోతుందంటే ఇలా కొండ చర్యలు ఇరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చెట్లను ఎక్కడైతే చూస్తే ఒక రోజుకి 10 లక్షల టన్నులు అంటే అసలు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయో తెలీదు. మా అనంతపురం డిస్ట్రిక్ట్ని అయితే సర్వనాశనం చేశారు. ఇక్కడ మొన్న లాస్ట్ 2021లో దాదాపు 550 హెక్టార్లు రిజర్వ్ ఫారెస్ట్లో తీసేశారు. మేము గవర్నమెంట్కి ఎన్ని లేఖలు రాసినా నిమ్మకు నీరెక్కినట్టున్నారు ప్రతి అధికారులు. ఇక్కడ మళ్ళీ వచ్చి వెస్టర్న్ ఘాట్స్లో ఇంకొక విపత్తు దాగి ఉంది. మన కర్ణాటకలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అక్కడికి 50 కిలోమీటర్లు, అక్కడి నుంచి మన ఆంధ్రాకు రోజుకు 100 నుంచి 150 లారీల వరకు భద్రాచలంకి పేపర్ మిల్లులకి తరలిస్తున్నారు. అది సమతులత అనేది ఉండదు. జ్యోతిష పండితులంతా ఒకసారి అటెన్షన్ మీరు వినండి, ఎందుకంటే ఇదే భాస్కర్ రెడ్డి గారు పర్యావరణవేత్త 3 నెలల క్రితం కూడా జ్యోతిష్యం ఎలా అయితే చెప్పారో అలాగే ఈయన కూడా ఒక హెచ్చరిక చేశారు. ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనము కేరళలో ఇడిచి డ్యామ్ అని మనం బ్యాక్ వాటర్ ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఇడిచి డ్యామ్ బ్యాక్ వాటర్ ఈ కొండల మధ్యలో ఒక డ్యామ్ నిర్మాణం జరిగింది. లాస్ట్ టైం ఒక కేరళలో విపత్తులు జరిగాయి చూడండి, ఆ డ్యామ్ వల్లే ఈ పక్కనంతా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏం మీకు తెలియజేస్తున్నానంటే మనకి ఒక ప్రళయం రాబోతుంది. అది రేపు రావచ్చు, మర్నాడు రావచ్చు, ఒక 5 years రావచ్చు, 10 years కావచ్చు. అది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ సముద్ర మట్టంకి 2500 మీటర్లో హైట్లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు సొనోలో ఒక ఖండం, ఒక ప్లేట్ ఒక సపరేట్ అయ్యి ఈ మన ఇండియన్ భూభాగానికి సొనోలో ప్లేట్ వచ్చి ఇక్కడ ఢీకొంటా ఉంది. ఢీకొనడం వల్ల ఇదంతా ఈ లోయలు ఇవన్నీ కలిపి ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది కొన్ని రోజుల్లో. అప్పటికి మేము ఉంటామో లేదో తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం నేను తీస్తున్నా ఈ వీడియో. ఇది మొత్తం -5 degreesకి ఈ ఏరియా మొత్తం పడిపోతుంది. కేరళ అనేది ఉండదు. కేల్కతా దుకాన్ బంద్ కేరళ. ఈ ఏరియా నుంచి అప్ టు గోవా, మంగళూరు, చిక్మంగళూరు, గోవా, బాంబే ఇవన్నీ ఒక ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది. ఇదే ఆ ఏరియా. ఆల్రైట్, 3 months బ్యాక్ ఆయన ప్రిడిక్షన్ అది. కేరళలో ఏం జరగబోతోంది, వెస్టర్న్ ఘాట్ రైట్ ఫ్రమ్ గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఇంక్లూడింగ్ తమిళనాడులో కూడా ఒక 7000 కిలోమీటర్ల టిల్ కన్యాకుమారి వరకు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కదిలిపోతాయి అంటున్నారు. ఈ పీఠం కదిలిపోయి ఒక ప్రళయం రాబోతోంది అంటున్నారు. సో ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు వస్తున్న విలయానికి రిలేటెడ్ కాదు, ఇంకా ప్రమాదం ఉందని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాచిరాజు వేణుగోపాల్ గారు ఏం చెప్తారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద, మీ అనాలిసిస్ ఏంటి? మానవ తప్పిదం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లేకపోవటం దీనిలో దాగినటువంటి ముఖ్యమైన విషయం. అంతేకాదు జ్యోతిష్యం అనేది మనిషి జీవితానికి చుక్కానిలా పనిచేస్తుంది. ఆ చుక్కానిలా పనిచేసేటప్పుడు ఈ గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని మాత్రమే చెప్పగలదు. అంతేకాకుండా నవనాయకుల్లో 7 పాపులు, అలాగే 2 శుభులు ఉన్నారని, ఉపనాయకుల్లో 28 ఆధిపత్యంలో 9 మంది శుభులు ఉన్నారని, 19 మంది పాపులైనారని, దానివల్ల చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని కూడా మనకి పంచాంగ శ్రవణం చెబుతోంది. అయితే ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం చెబుతూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. దీనన్నిటికీ మూల కారణం ఏమిటి? ఎందుకు పంచాంగ శ్రవణం విన్నాం? రాబోతుంది తస్మాత్ జాగ్రత్త, మీరంతా జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ఎందుకు చెబుతున్నారు అంటే, మన మనస్సును నిలకడ చేసుకొని దైవ ధ్యానం చేస్తూ ప్రకృతిని పరిరక్షించాలి. డబ్బు కాదు కావాల్సింది, జనాలు రావటం కాదు కావాల్సింది. టూరిజం విపరీతంగా డెవలప్ చేస్తాం, అది చేస్తే ఇది చేస్తే అని
ఇప్పుడు విశాఖపట్నంలో ఆ కొండని తొలిచి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టారు. ఆ కొండ ఎంత పరిరక్షణ అండి. సముద్రం కనుక ఉప్పొంగిందంటే విశాఖపట్నం మొత్తం స్మాష్ అయిపోతుందని మనకి పివి నరసింహారావు గారు ఏనాడో చెప్పారు. నెహ్రూ గారు కూడా ఆనాడు వచ్చి చెప్పారు, జాగ్రత్త, ఈ కొండని జాగ్రత్తగా చూసుకోండి అని. అది మర్చిపోయాం మనం. ఎవడి క్షోభ వాడిదిలోనే చేస్తున్నారు తప్ప రాజకీయ వక్రాలు నోళ్లు తెరిచాయి, డొక్కు మతాల తిమింగలాలు ఒళ్ళు పరిచాయి, తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా రాంగ్. ప్రస్తుతం మనం ఆచరించాల్సింది ఏంటి? మానవ పరిరక్షణకు మనం చేపట్టవలసింది ప్రకృతి సంరక్షణ బాధ్యత. పంచాంగంలో కూడా పగటిపూట ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం వల్ల విపత్కర పరిస్థితులు వస్తాయి అని చెప్పి జగత్తుకు విపత్కర పరిస్థితులు వస్తాయని రాశారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ గా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండేది. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఖగోళ ప్రకారంగా, ఆస్ట్రానమీ ప్రకారంగా, ఇక్కడ ఆస్ట్రానమీకి మ్యాథమెటిక్కి మంచి రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంది. అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ద్వారానే వాస్తవంగా పంచాంగ గణన సిద్ధాంతం జరిగేది. మనం ముందుగానే ప్రతి సంవత్సరం కూడా మేము క్రోధినామ సంవత్సరంలో, మరి ఈ సంవత్సరము, నెక్స్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్, బిఫోర్ కూడా ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణంలో చెప్పాం. కొన్ని విపత్తులు జరుగుతాయి, బాగుంటుంది, కాలం బాగుంటుంది, కాలం బాగలేదని కూడా దేనివల్ల చెప్పాము? ఒక గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి ఉండటము, ప్లానెట్స్ యొక్క పొజిషన్ ద్వారా చెప్పబడ్డాం. ఇక్కడ సైన్స్ ఏం చెబుతుంది? ప్రాక్టికల్గా వాడు వెళ్ళిన తర్వాత, కేరళ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఆలోచన చేశాడు. మేము సైంటిఫిక్ పరంగా ఆలోచన చేయకుండా, ఇది కూడా సైన్సే, జ్యోతిష్యం కూడా ఆస్ట్రాలజీ పరంగా ఉండే సైన్సే. ఏదైతే ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం ప్రిడిక్షన్ అని తీసుకుంటామో అవి కూడా జ్యోతిష్య ప్రకారంగా లెక్కలు వేసి చెప్పేవే. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ప్రాక్టికల్గా సైన్స్ ప్రకారం చూశారు. అంటే ఒక ల్యాబొరేటరీకి వెళ్తాము, ఒక మెడిసిన్ కనుక్కుంటారు, ఒక షుగర్కో బీపీకో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఏంది, మన పంచాంగ సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, ఈరోజున గ్రహణం వస్తుంది, అవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే. అదే ఆస్ట్రోఫిజిక్స్ అంటారు. ఇప్పుడు ఆస్ట్రానమీ ప్రకారంగానే, ఆస్ట్రానమీ ప్రకారం వాళ్ళందరూ నమ్ముతారు ఖగోళం ఉంది, గ్రహాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ గ్రహాలు ఏవైతే ఉంటుందో ప్లానటరీ పొజిషను, మానవుడి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా లేదా అనేది వాళ్ళ వివాదం. కానీ యాక్చువల్గా ఏంటంటే సైంటిఫిక్ పరంగా ఉంటుంది. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా మన జ్యోతిష్యం ప్రకారంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగబోతుంది అని ముందుగానే చెప్పాం కదా. అవి గ్రహస్థితులను అనుసరించే చెప్పింది, అది ఊహించి చెప్పింది కాదు. ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుంది? ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ చేసిన వాళ్ళు ఒక మెడిసిన్ ఒకటి కనిపెట్టాలంటే కూడా ఒక ప్రాక్టికల్గా చేస్తారు. ఇది కూడా జ్యోతిష్యం కూడా ఒక మనం ఏదైతే ఉంటుందో గ్రహాల యొక్క స్థితిని, దాని యొక్క పలాని గ్రహం పలాని స్థితిలో ఉంటే ఇలా ఈ విధంగా జరగబోతుందని ప్రతి సంవత్సరం చెప్పినవే మేము అన్నీ కూడా. అంటే ప్రతి సంవత్సరం కూడా మేము పంచాంగ శ్రవణం చేస్తుంటాం. ఆ పంచాంగ శ్రవణంలో విపత్తులు, మంచి చెడు మిశ్రమాలు చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే కేరళలో వెళ్ళిన వ్యక్తి ఆయన ప్రాక్టికల్గా ఆలోచన చేశాడు. ఇక్కడ ఎత్తుంది, ఇక్కడ రాబోతుంది, ఇక్కడ ఎర్త్కేక్ రాబోతుంది, ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది, ఈ సముద్రం ఉంటుంది, సముద్రం అలలు ఉంటాయి, ఇవన్నీ కూడా సైన్స్లో చెప్పినవే. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటంటే ముందుగా చెప్పబడినవి. అంటే మనం ఆలోచన చేయగల ఈరోజు అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, కానీ సీజన్ గురించి చెప్పారు వీళ్ళు. సీజన్ గురించి కాలాన్ని డివైడ్ చేశారు. మరి డివైడ్ చేసినప్పుడు ఆ టైంలోనే పంచాంగంలోనే ఎండాకాలం వస్తుంది, మరి వర్షాకాలం వస్తుంది, వింటర్ సీజన్ వస్తుంది కదా, ఈ సీజన్లు కూడా వస్తాయి. అంటే ప్రాక్టికల్గా చేసేది సైన్స్. జ్యోతిష్యం ఏమిటంటే ప్రతిరోజు కూడా మన దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా సూర్యచంద్రుల యొక్క అంతరం ఒకటి ఉంటుంది. అంటే సూర్యుడు నక్షత్రం, ఇవన్నీ కూడా గ్రహాలు భూమి తిరగటం కానీ ఇవన్నీ కూడా మన ఇంకా ఇది అయిపోయలేదు. 2024 అక్టోబర్ 19 నుంచి 2025 జనవరి 21 వరకు రాజైనటువంటి కుజుడు నీచస్థానమైనటువంటి కర్కాటక రాశిలో స్తంభించి శత్రువైనటువంటి మంత్రి శనితో సుదీర్ఘకాలం షష్టాష్టక స్థితిని పొందబోతున్నాడు. రాబోయేది అద్భుతంగా చూడండి. మీరు ఎన్ని అంటే మళ్ళా మీరు ఎన్నిసార్లు పిలుస్తారో మాకు తెలియదు, కానీ అక్టోబర్ 19, నవంబర్ 19, డిసెంబర్ 19, జనవరి 19, 21 అంటే 3 నెలల పాటు. ఇంకా అయిపోలేదు. క్రోధి ఇంకెంత విరోధి. ఎస్, ఏప్రిల్ 9 నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి ఇప్పటికి 4 నెలలు పూర్తయి. ఈ 4 నెలల్లో ఈ సంవత్సరం
సృష్టించిన విలయం, విషాదం, విపత్కర పరిస్థితులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు జ్యోతిష పండితులు, డేట్తో సహా మెన్షన్ చేస్తున్నారు. అసలు ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను మీకు ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చిన్న గ్లిమ్స్ అవేంటో ఒకసారి చూద్దాం. మే 23న ముంబైలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 60 మందికి గాయాలయ్యా, అందులో 8 మంది చనిపోయారు. మే 25న రాజ్కోట్లో ఒక గేమింగ్ జోన్లో మంటలు వచ్చాయి గుజరాత్లో. మీ అందరికీ తెలిసి గుర్తుండే ఉంటుంది. 33 మంది ఆ రోజు అక్కడ చనిపోయారు. అలాగే మే 26న ఢిల్లీలో వివేక్ విహార్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఒక హాస్పిటల్లో. అందులో 6 శిశువులు సజీవ దహనం అయిపోయారు. 6 నెలల్లో ఢిల్లీలో 6 ప్రమాదాలు జరిగాయి, పెద్ద ప్రమాదాలు. అందులో 83 మంది చనిపోయారు, 390 మంది గాయాలయ్యాయి. ఇక జూన్ 12న కువైట్లో అపార్ట్మెంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇది కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది అగ్ని ప్రమాదంలో చనిపోయారు. 49 మంది చనిపోయారు. అందులో చాలామంది కేరళ వాసులు ఉన్నారు. అందులో మృతుల్లో 42 మంది భారతీయులు, అందులో కేరళ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అలాగే ఉరుగ్వే నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి, 10 మంది చనిపోయారు. హైతీలో ఓడలో మంటలు చెలరేగాయి, 40 మంది చచ్చిపోయారు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ 4 నెలల కాలంలో కంపారిటివ్లీ గతంతో కంటే ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లో బాబా పాదధూళి కోసం వెళ్ళిన వాళ్ళు 140 మంది చనిపోయారు. ఇప్పుడు వాయనాడులో 346 మంది చనిపోయారు సోఫా. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రోధం అనేది యాక్చువల్గా చూడండి, క్రోధం అనేది పేరు ఆ సంవత్సరానికి ఇంప్లికేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే 2018లో విళంబి, 2014 శ్రీ జయ నామ సంవత్సరం, 2013 శ్రీ విజయనామ సంవత్సరం. శ్రీ విజయనామ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో మరి ఎలా ప్రళయం జరిగింది, ఆ టైంలో గ్రహస్థితి చాలా మంది లేవలెత్తుతున్న ప్రశ్న, 60 తెలుగు సంవత్సరాల్లో ఉండే పేర్లకి దాని మీనింగ్ కి క్రోధినామ సంవత్సరంలో క్రోధమే జరగాల్సిన అవసరం లేదు. క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చినప్పటికీ సూర్య గమనాలు ఈ విధంగా చూసుకుంటే మనకు సూర్య లగ్న ప్రకారంగా మనకు చైత్ర శుద్ధ పాడ్యమి ఏ రోజైతే మనకు ప్రవేశిస్తుందో ఆ టైంలో ఉన్నటువంటి లగ్నరీత్యా జగలగ్నం వర్షలగ్నం అనేది నిర్ణయం అవుతుంది. దాని ప్రకారంగానే మనకు వచ్చేటప్పటికి ఆ యొక్క సంవత్సరం నిర్ణయం అనేది జరుగుతుంది. దాని తర్వాత సంవత్సరంలో వచ్చేటప్పటికి గ్రహగతుల మార్పు రీత్యా వచ్చేటప్పటికి శుక్రుడు జలరాశులు సంభవించి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు జల ప్రళయం సంభవించింది. గురువు యొక్క స్థితిగతి బాగలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2001 నుంచి 2004, 2013, 2014 నేను చూసిన ప్రతి ఒక్క చక్రంలో కూడా గురువు యొక్క స్థితి సరిగలేదు. శుక్రుడు యొక్క స్థితి జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకసారి కుండలి ఏం చెప్తుంది అది కూడా చూద్దాం. క్రోధి కుండలి ఏం చెప్తోంది ఒకసారి నేను మీకు అది గ్రాఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నాను. కుండలి మీ అందరికీ తెలిసే ఉంటుంది జ్యోతిష పండితులకి. ఒకసారి ఏంటంటే ఎప్పుడో అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కుజుడు నీచత్వం పొందినప్పుడు, స్తంభనం పొందినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఇంకా విపరీత వైపరీత్యాలు వస్తాయని ఇది ఎపిసోడ్ కానీ ఇప్పుడు కూడా ఏ 12 ఈ 12 to 16 12 నుండి 16 వరకు కనబడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్న ఎపిసోడ్ చెప్తున్నాను, అందరి ముందు చెప్పాను. రావు గారు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. గురు గ్రహం అనేది స్తంభనం అంటే ఆగిపోతుంది. మాట్లాడకండి, ఎందుకంటే గ్రహాల గురించి మాట్లాడాలంటే జ్యోతిషం నేర్చుకోవాలి. నేర్చుకుని మాట్లాడాలి. ఏ ప్లేస్ లో వస్తుందో తెలియాలి కదా. అది మీరు మెన్షన్ చేయగలరా? ప్రొఫెసర్ నరసింహారావు గారు క్వశ్చన్ వేశారు. సార్ మీరు చెప్పిన మాట కరెక్టే, మీతో మేము ఏకీభవిస్తున్నాం మొదటి నుండి. అందులో పంచాంగకర్తలు ఎక్కడ వస్తున్న విశేషంగా వాళ్ళు చెప్పేవాళ్ళు పంచాంగకర్తలు వాళ్ళు మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను మీ దాని గురించి. ఓకే, జ్యోతిష్యం వేరు, జ్యోతిష్యం వేరు, పంచాంగం వేరు. నేను చెప్పేది ఏంటంటే ఈ 19వ తారీఖు గురించి నేను మాట్లాడుతాను. 19, 16, 19 ఈ డేట్స్ లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈ పార్ట్ చూసారా, గురుడు కుజుడు ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారు. ఓకే, రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిసి ఉన్నారు. ఇక్కడ శని వక్రంలో కూర్చుని ఉన్నాడు. సరే, శనీశ్వరుడు మీరు అందరూ అంటారు కాబట్టి. సో ఇక్కడ కుజుడు యొక్క విశేషమైన దృష్టి, ఇక్కడ రవి, కుజుడు, శుక్రుడు ఏమో జలతత్వం కలిగిన గ్రహం. అందరూ ఒప్పుకుంటారు అనుకుంటా ఈ విషయం మీద. ఈ జలతత్వం గల శుక్రుడి మీద కుజుడికి విశేషమైన దృష్టి పడుతుంది అక్కడ ఒక పాయింట్. అలాగే శనీశ్వరుడు యొక్క దృష్టి కూడా అక్కడ శుక్రుడి మీద, రవి మీద పడుతుంది. రవి శనులు ఇద్దరు తన సొంత ఇంట్లో ఉండు. రవి అగ్నితత్వం గలవాడు, బలంగా ఉన్నాడు. శనీశ్వరుడు కూడా వాయుతత్వం గలవాడు, బలంగా ఉన్నాడు. అంటే ఏంటి, వాయువు ఏం చేస్తుంది, తన బలాన్ని చూపిస్తుంది. జలతత్వం మీద చూపిస్తుంది, శుక్రుడి మీద చూస్తున్నాడు. చెప్పండి ఏం జరుగుతుందో. భాషలో చెప్పాలంటే ఈ వాయువుతో కూడిన జలం
కలిసినప్పుడు ఏమవుతుంది? విపరీతమైన వైపరీత్యం జరుగుతుంది. ఎక్కడ? ఓకే చెప్తాను స్వామి, మీ సైన్స్ నేర్చుకోలే కదా. నేను చెప్తా సార్, ప్లేస్ చెప్తా నేను. ఎక్కడ అనేది పంచాంగతులు నాకు చెప్పేశారు మీకు, మళ్ళీ దాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఇంకా జరుగుతుందని చెప్తాను. రావు గారు మీరు కూడా చెప్తానండి. ఒక నిమిషం అదే టీవీ నైన్ ఆఫీసర్ కాదు, మీ ఇంట్లో చెప్తారు. సరిపోయిందా? సునాన్ సార్ గారు, ఇప్పుడు నరసింహారావు గారు మీరు చెప్తున్న సోకాళ్ళ వైపరీత్యాలు ఎక్కడ వస్తాయి ఆయన చెప్తాను. చెప్తారు మీకు చెప్తారు. మీరు ఎందుకు చేతున్నారు? మీ సైంటిఫిక్ గా మీరు చెప్తారు ఖచ్చితంగా. అలా జ్యోతిష్ ఏమొస్తాయో జనరల్ చెప్పేసి ఇస్తారు అవి. 7 days యాజ్ పర్ అమిత్ షా గారు స్టేట్మెంట్ పార్లమెంట్ లో ఇచ్చారు. యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఇట్ కెన్ ఏబుల్ టు ప్రెడిక్ట్ 7 days ఆఫ్ ఫోర్కాస్టింగ్ చేయగలుగుతారు. లొకేషన్ కూడా చెప్పగలుగుతాం. పాయింట్ ఇక్కడ చెప్పాలి రావు గారికి, మీకు ఒకే మాట చెప్తున్నాను. 24వ తారీఖు వరకు దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. నేను టీవీ నైన్ సాక్షిగా చెప్తున్నాను. 24వ తారీఖు తర్వాత దాని ప్రభావం కొంత తగ్గినప్పటికీ కూడా వచ్చే నెల 3వ తారీఖు వరకు దాని ఇంపాక్ట్ కనబడుతుంది. ఇది ఈ నెలలో జరిగే సంఘటనలు. 3వ తారీఖు లోపు నేను చెప్పినవన్నీ జరుగుతాయా జరగదు మీరు చూడండి. తర్వాత ఇంకోసారి కూర్చుందాం. ఇంత ముందు కూడా ఇలా టీవీ నైన్ ఒక డిబేట్ లో కూర్చున్నాము. అలా ఇప్పుడు చెప్తున్నాం మేము. ఎగ్జాక్ట్ ప్లేసెస్ కావాలంటున్నాం. ఇప్పుడు ప్లేసెస్ కావాలంటే ప్లేసెస్ తెలుసు. మీరేం చేయగలిగేసారు స్వామి? అక్కడ 300 మంది పోయారు, అక్కడ 400 పోయారు. మీరు అంత నేను చెప్తాను సార్, ప్లేసులు నేను చెప్తాను. ఏం చేశారు చెప్పండి? ఇదంతా ప్రకృతి వైపరీత్యాలు. మెటీరియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎందుకు కాపాడలేదు మీరు? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు కాపాడచ్చు కదా. మా పంచాంగాన్ని నమ్మి ఒకవేళ మీరు ఫాలో అవుతున్నారు, అది కూడా మీరు ఫాలో అవ్వట్లేదు. దానికి జ్యోతిష్యాన్ని నమ్మిపోయే సార్ నేను నమ్మద్దని చెప్పట్లేదు. నేను నమ్మద్దని చెప్పట్లేదు. బ్లైండ్ గా దీని మీద ఎవరు వెళ్ళటం లేదు. ఇప్పుడు 2070కి నేను నెట్ ఎమిషన్ 0 చేసుకుంటాను. భారతదేశం ఎందుకు ఓతిచ్చింది మనకి ప్రపంచ సమావేశాల్లో? ప్రతి సంవత్సరం COP27, COP28, COP26 అనే సమావేశాలు మనం ఎందుకు వెళ్తున్నాం? అందరూ 2045 కల్లా మేము అసలు పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్తుంటే భారతదేశం 2070కి ఎందుకు ఇచ్చింది టార్గెట్? మా వల్ల కావట్లేదని. ప్రతి చోట హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉంది కాబట్టి చెప్తుంది. ఇక్కడ బ్లైండ్గా నమ్మొద్దు అంటున్నాం మేము. బ్లైండ్ గా నమ్మొద్దు. ఇప్పుడు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. టీవీ రావు గారు లేకపోతే భాస్కర్ రెడ్డి గారు లేకపోతే జ్యోతిష్యం డేట్ తో సహా ఎట్లా చెప్తుంది? ఇలాంటి లాటరీ తగిలింది చెప్పారు. ఆ పుస్తకంలో 50 పేజీలు ఉన్నాయి. ఆయన 11వ పేజీ గురించి చెప్తున్నారు. ఈయన కూడా ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఈ 10 రోజులు ఈయన ఇంత ముందు నా జాతకం గురించి చెప్పారు. ఇవన్నీ ఏంటంటే గురుడు కూర్చోవడం, శుక్రుడు కదలటం, చెప్పేది అసలు పూర్తిగా అసంబద్ధమైంది. గ్రహాల గురించి సైన్స్ ఉంది. ఆస్ట్రానమీ సైన్స్. అది ఇండియన్స్ చేశారు, గ్రీక్స్ చేశారు, అందరూ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓకే, పంచాంగం క్యాల్కులేషన్స్ అనేవి ఆ ఇదంతా స్టాటిస్టిక్స్ బట్టి చేశారు. భయపడద్దు. సెప్టెంబర్ 3వ తారీఖులో వైపరీత్యాలు జరుగుతాయి. వైపరీత్యాలు అంటే ఇప్పుడు కొండ చీలులు అన్నా కదా, అంటే భూకంపాలు వస్తాయి. జలతత్వాన్ని చెప్పాను. సముద్రంలో కూడా అలలు లేచి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయి. ఈ భూమి అనేది మిగతా గ్రహాల కంటే డిఫరెంట్. దీంట్లోనే ప్లేట్ టెక్టోనిక్స్ అనేది జరుగుతుంటాయి. అంటే భూమి అంతర్భాగంలో అంతా లిక్విడ్ స్టేట్ లో అదేమో ఉండండి దాని పైన ఉన్నవన్నీ కూడా ప్లేట్స్. ఇప్పుడు మనం కూర్చున్నది రావు గారు మీకు ఒకే మాట చెప్తున్నాను. సెప్టెంబర్ 3 లోపల మళ్ళా వైపరీత్యాలు జరుగుతాయి. జరిగితే ఎంత, జరగకపోతే ఎంత.
సాహిత్యం అలాగే అనేది నేను అదే చెప్తున్నా. సత్య గారు, అక్టోబర్ వినండి. కాదు పాయింట్ అక్టోబర్ అయిపోయింది. 19 జనవరి కాదండి. ఏం జరుగుతుంది? మీరు ఒక సునామీని చూస్తే అందరూ చెప్తున్నారు. సత్య గారు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా వరదలు వస్తాయి. అది సార్ వరదలు వస్తే ఎవరు అక్టోబర్ మాట్లాడుకోరండి. నవంబర్ తుఫాన్లు వస్తాయి. రెడ్డి గారు నేనేమంటానంటే వరదలు వచ్చినా ఏం తుఫాన్ వస్తాయి? వచ్చినా ఎవరు మాట్లాడుకోరు. పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే వరదలు వచ్చి తుఫాన్ వచ్చి ఎవరు మాట్లాడుకోరండి. అంతకు మించి జరిగితే కదా మనం మాట్లాడుకునేది. ఏమొస్తాయి? అంతకు మించి జరుగుతున్నట్టు నేను. సార్ ఇప్పుడు As is, sir. ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వాళ్ళు ఒప్పుకుంటారు, 164 విషయం సీట్లు మీద వస్తాయని ఎప్పుడో చెప్పారా మీరు? అందరూ ఇవన్నీ ఒప్పుకుంటారు. చెప్తున్నారు అయ్యా, రావు గారు, కాదు. రావు గారు, రెడ్డి అది గారు, ఎన్డీఏ ఒకే మాట కూటమికి చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ లో 164 సీట్లు అయ్యా, వస్తాయని చెప్పారా రావు మీరు? గారు, అది చెప్పలేదు కానీ అయ్యా, ఇవన్నీ ఎక్కడ లాస్ట్ చెప్తారు? వీక్ చెప్పాం కదా మేము. గమనించారు. లాస్ట్ వీక్ కూటమి గెలుస్తుందని చెప్పాము. ఏం కూటమి జరుగుతుందో గెలవడం చెప్పాము. కాదు సార్, ఎవరికి ఎన్ని వస్తాయని 164 అలా సీట్లు పవన్ కళ్యాణ్ చెప్పారా? జాతకం చెప్పాము. ఏదో చెప్పాం కదా. 10 వేసుకోండి అన్నారు మీరు. ఏంటి పది మీరు నేనేం సరే చెప్పలేదు. సరే సరే మీ వివాదం మీ ఇద్దరి వివాదం పక్కదారి పడుతుంది. నేను నాకు సబ్జెక్ట్ కావాలి. నేను ఇప్పుడు బాచంపల్లి గారు అందరూ అన్ని చెప్తున్నారు. అందరూ బాచంపల్లి రావు గారు, రావు గారు ఒక్క మాట కాదు బాచంపల్లి వారు ఒక హెచ్చరిక చేశారు బ్రేక్ తీసుకోవడానికి ముందుగా. అసలు మీరు ఈ 4 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఈ 4 నెలల పక్కన పెట్టండి. అక్టోబర్ తర్వాత ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు సమ్వేర్ అరౌండ్ 90-95 డేస్. అక్టోబర్ అక్టోబర్ 19 నుంచి జనవరి 21-25 రెడ్డి గారు, నేను మిమ్మల్ని వరకు కనపడలేదు. ఇంతకంటే ఎక్కువ జరుగుద్ది అంటారు. అది మరింత భయంకరంగా అదే సార్, ఏంటి? రావు గారు, ఎక్కడ జరుగుతుంది? ఏం అదే జరుగుతుంది? చెప్తానండి. రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగితే చెప్తాను. రెడ్డి గారు మీకు ఒక మాట చెప్తున్నాను, మీతో ఏకీభవిస్తున్నాను. రావు గారితో కాదు. చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు మేము చెప్తున్నవన్నీ ప్రమాణికంగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నాం. సైన్స్ డెమోక్రసీకి సంబంధం లేదు సార్. అబ్బా, లేదండి రావు గారు, మీకు చెప్పాను. మెజారిటీ బిల్డింగ్ పునాదులు వద్దు అని నిర్ణయిస్తే నేను పునాదులు వేయవు కాదు, మనం. మెజారిటీ కాదు. అది వాళ్ళు వీళ్ళెవరు కాదు. కాదు, నేను చెప్తున్నాను. పునాదులు వేయాలి అంటే సైన్సే. రావు గారు, అంతేగాని నేనే చెప్తున్నాను, దానికి వీళ్ళెవరు మెజారిటీ కాదు. మెజారిటీ చెప్పింది సైన్స్ అవ్వదు. కాదు, మెజారిటీ చెప్పింది పోనీ నేను సైన్స్ ఒక్కడే అవ్వదు. చెప్తున్నాను. సరేనా? నేను ఒక్కడే చెప్తున్నాను. చెప్పండి. ఏం చెప్తున్నానంటే అక్టోబర్ 19 నుండి జనవరి 7వ తారీఖు మధ్యలో ఏం జరిగింది? భుజ స్తంభనం జరిగినప్పుడు భూమికి సంబంధించి అంటే నువ్వు అన్నట్టు భూకంపాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఎక్కడ? ప్రళయం జరుగుతాయి, ఎక్కడ? సముద్ర తీరంలో జరుగుతాయి, అలాగే సో ఇండియాకి సముద్ర తీరంలో జరుగుతాయి. తర్వాత కొండ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అక్కడ జరుగుతాయి. ఏ సముద్రం? భారతదేశం చుట్టూ సముద్రం ఉందండి. ఏ సముద్రం కావాలి చెప్పండి, మీరు డిసైడ్ చేసుకోండి. పాయింట్ చెప్పండి. ఎందుకంటే జ్యోతిష్యం ఇప్పుడు మహాభారతం, రామాయణం, అష్టాదశ పురాణాలు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఎక్కడైతే విపరీతంగా దైవదూషణ జరిగి విపరీతమైన అధర్మం జరిగే విపరీతమైనటువంటి గోవధ జరిగే విపరీతమైన ధర్మానికి ఇబ్బంది కలుగుతున్నదో అక్కడ సర్వనాశనం అవుతుంది అని మహాభారతం అద్భుతంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు కేరళలో ఎందుకు జరిగింది అంటే కేరళలో విపరీతమైనటువంటి అధర్మం జరుగుతోంది, బ్రహ్మాండంగా జరుగుతోంది. ప్రపంచానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. జనాజ్ఞాన వేదికకు తెలియదు, జనాజ్ఞాన వేదికకు తెలియదు. జనాజ్ఞాన వేదిక గురించి నేను మాట్లాడా. జన అజ్ఞాన వేదిక గురించి నాకు అక్కర్లేదు. కేరళ గురించి తెలుసు. అవుతాయి. రావు గారు మేము ముందుగానే చెప్తున్నాం. ఇప్పుడు 6 నెలల ముందు చెప్తున్నాం ఇక్కడ అందరు కూర్చుని. మీరు అంటే ఎందుకంటే చెప్తా వినండి. యోగి ఉన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, వీళ్ళు ఆయనే ఆశ్రమం నడుపుతున్నాడు యోగి, ఆయనే ఉన్నాడు అక్కడ. మరి ఎందుకు ఉత్తరాఖండ్ లేకపోతే ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్, ఈ బాబా పాదధూళి కోసం 150 మంది చచ్చిపోయారు, ఇవన్నీ అక్కడే మర్డర్లు జరుగుతున్నాయి, అక్కడే ప్రభుత్వమే మర్డర్స్ చేస్తుంది. అక్కడే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వమే మర్డర్ చేస్తుంది కదా. ఇవన్నీ అది కాదా? అది దైవదోషణ ఉన్న చోట జరుగుతుంది అంటే అది తప్పు కదా. దైవదోషం జరిగే చోట ఏంటి? ప్రపంచం మొత్తం మీద ఆల్రెడీ యూరోప్ కంట్రీలో 80% దైవానే సత్య గారు ఒక్క మాట ముందు ఇక్కడ ప్యానెల్లో చాలా రకరకాలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పాయింట్కి చెప్తున్నాను. ముందు ఇందాక ఎవరైతే కేరళలో చెప్పారు పలానా, ఇప్పుడు నేను వచ్చే సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగం సిద్ధం చేసి రెడీగా ఉన్నా.
అందులో రాసిన ఒక విషయాన్ని చెప్తున్నా. వచ్చే సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో చెన్నైకి వరదల ముప్పు ఉందని నేను అంచనా కట్టాను. నా పంచాంగంలో ఇవ్వబోతున్నాను. ఈయన ఎవరైతే ఏదో మేమేదో నేను ఒక్కసారి వినండి. నేను ఇందాక ఇంకోటి అన్నారు. నేను స్పష్టంగా నా పంచాంగంలో తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం మారుతుంది అని కూడా రాశారు. దయచేసి ఒకటండి, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. అందులో కొంతమంది నిజమైన పండితులు ఉన్నారు. వారి దగ్గర సరైనటువంటి విద్య ఉన్నది. భాస్కర్ రెడ్డి గారు ఆ సైంటిస్ట్, ఇందాక భాస్కర్ రెడ్డి గారు సైంటిఫిక్ గా పాప ఆయన మంచి విషయాలు చెప్పారు. మనం అలాంటి సైంటిస్టుల్ని గౌరవించాలి. వారు చేసినటువంటి దాన్ని మనం తీసుకోవాలి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా పాండిత్యపరంగా చెప్పేటువంటి విషయాన్ని స్వీకరించాలి. పివి నరసింహారావు లాంటి వారు కూడా అటువంటి వాటిని తీసుకుని స్వీకరించిన చరిత్ర మన దేశానికి. నేను మీకు చెన్నైలో వరదలు వచ్చే విశ్వవసునామ సంవత్సరం గురించి TV9 లో ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. ఇది కాకుండా ఈ వచ్చే ఇంకొక 8 నెలలు ఇంకొక 8 నెలల ప్రెడిక్షన్ చెప్తున్నాను. ఈ 8 నెలల్లో ప్రపంచంలో విశేషించి పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం ఎంత ఇంకా తీవ్రమవుతుంది. నేను ఇది సంవత్సరంన్నర క్రితం నుంచి చెప్తున్నాను. మీరు నా యొక్క పంచాంగ శ్రవణాలు మీరు విన్నా ఇవన్నీ కూడా మేము సంవత్సరంన్నర 2 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నవి. పైగా నేను ఇంకా వచ్చే మీకు యుద్ధపరమైనటువంటి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశ్వవసు నామ సంవత్సరం చెన్నైలో మనకు ప్రకృతి విపత్తులో చూసుకుంటే మన డిబేట్ అంతా ప్రకృతి విపత్తులోనండి. 2019లో కరోనా స్టార్ట్ అయింది. దశవర్ష ప్రమాణంగా దాని యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే 2028 సంవత్సరం వరకు ఈ యొక్క ప్రకృతి వలన ప్రపంచానికి ముప్పు ఉంది. ఇక గమనించుకుంటే కుజస్తంభన ప్రభావం అక్టోబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభమైంది. జనవరి 21వ తారీఖు వరకు ఉంటుంది. ఈ సమయంలో కనుక చూసుకుంటే ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు గురుని మీద బుధుని దృష్టి పడ్డప్పుడు బాగా ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 30 అక్టోబర్ 2024 నుంచి 4 జనవరి 2025 మీరు 28 కోవిడ్ ని ఎవరు చెప్పారని చెప్పేసి ఎన్నో సార్లు అడిగారు. 28 నవంబర్ 28, 29, 30 నవంబర్లో భూకంపాలు ఎక్కువగా ఉంటాయండి. తర్వాత ఇక గ్రహణాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 17, 18లో చంద్రగ్రహణం ఈ సంవత్సరం. అక్టోబర్ 2వ తారీఖు రోజున సూర్యగ్రహణం. దీని ప్రభావం వలన ఏంటంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా పూర్తిగా ఈ 2 గ్రహణాలు ప్రభావం ఉంటుంది. కాబట్టి అమెరికా ప్రభావం కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనబడుతుంది. గ్రహణాల ప్రభావం మహాభారత యుద్ధకాలం సమీపంలో 2 గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడ్డాయి. ఇదే విధంగా ఒకే మాసంలో సెప్టెంబర్, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ అంటున్నాం, కానీ ఒకే మాసంలో ఏర్పడబోతున్నాయి. డబుల్ PhD చేశారు యూనివర్సిటీలో. సైంటిఫిక్ గా ఏమైనా జ్యోతిష్యంలో కూడా ఏమైనా లాజిక్ ఏమైనా ఉందా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇక్కడ ప్రస్తుతంలో మనకి ఇందాక మీరు చదివారు అన్ని పాయింట్స్, అవన్నీ కరెక్ట్ గా సరిపోతున్నాయి. అగ్ని తస్కర రోగా స్యు నృప విగ్రహతా భృషం, అంటే అగ్ని వలన భయం ఉంటుంది కుజుడు రాజైనప్పుడు, అది సుస్పష్టమైంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ గ్రహ యుద్ధం జరుగుతోంది. అంటే కుజుడు గురువు ఏక డిగ్రీలో, అంటే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు అది గ్రహయుద్ధం అని అంటాం. ఇప్పుడు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆ గ్రహయుద్ధం జరగబోతోంది. ఈ గ్రహయుద్ధం ఎన్ని రకాలంటే 4 రకాలు. అందులో ఇది ఏ రకం కిందకు వస్తుందంటే ఉల్లేఖ గ్రహయుద్ధము అని అంటాం దీన్ని. ఈ ఉల్లేఖ గ్రహయుద్ధం వల్ల ఏమవుతుంది? యుద్ధ భయం అధికంగా ఉంటుంది. ఇందాక మీరు అన్నారు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది, అది ఎలా ఉండబోతుందంటే ఇంకా అధికంగా ఉంటుంది. ఈ 12 to 16 ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేది దీని యొక్క సూచన. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే సూచిస్తుంది, దాన్ని మనం జాగ్రత్తగా మనం పాటించాలి. ఇప్పుడు పర్వతాల మీద ఎక్కువగా వృష్టి ఉంటుంది అనేది ఈ సంవత్సరం మనకి పంచాంగం తెలియజేస్తుంది. అంటే 7 భాగాలు పర్వతాల మీద, 10 భాగాలు సముద్రం మీద, కేవలం 2 భాగాలు మాత్రమే దీని మీద ఉంటుంది. మామూలుగా ల్యాండ్ మీద ఇస్తాం. ఈ 7 భాగాలు పర్వతాల మీద, 7 భాగాలు పర్వతాల మీద పడ్డప్పుడు, 7 భాగాలు పర్వతాల మీద పడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి పర్వతాలే కదా. ఇప్పుడు నేను నిన్న శృంగేరి వెళ్ళొచ్చాను, పూర్తిగా అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ పడుతున్నాయి. ఇక్కడ చాలా పెద్ద వర్షాలు, ఇక్కడ చూస్తే అసలు వర్షాలే లేవు. అలాగే ఇందాక మీరు అడిగారు పర్టికులర్గా స్పెసిఫిక్గా మనం ప్లేస్ని ఇండికేట్ చేయొచ్చా అని. ఇక్కడ కుజుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ బృహత్ సంహిత 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే
ఈ రోహిణి నక్షత్రము సంబంధించినటువంటి ఈ ప్లేసెస్ ఏంటి అనేది చెప్పడం జరిగింది స్పష్టంగా. అది ఉత్తరాఖండ్, ఢిల్లీ కూడా ఇప్పుడు మునిగిపోయింది సార్. మరి నక్షత్రాలు ఐడెంటిఫై చేస్తున్నప్పుడు నేను ఇంతకు ముందు రవిశంకర్ గారు ఒక ప్రశ్న, క్రోధి నామ సంవత్సరం అంటే క్రోధి అంటే కోపం అని అర్థం మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి ఇలాంటి అర్థం వచ్చే తెలుగు సంవత్సరాలు మరికొన్ని కూడా ఉన్నాయి కదా, ఆయా సంవత్సరాల్లో కూడా ఇలాంటి విలయాలే సంభవించాయా? నిజంగానే సంవత్సరాల పేర్లకు జరిగే సంఘటనలకు లింక్ అంటూ ఉంటుందా? ఒకవేళ ఉంటే మంచి పేరున్న సంవత్సరాల్లో అంతా మంచే జరిగిందా? ఇది కూడా ఓ పాయింటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ టెల్ యూ, ఇప్పుడు ప్రమాది నామ సంవత్సరం అని వచ్చింది, ప్రమాదం అయిందని దాని అర్థం. ఇది 1879లో వచ్చింది, 1939లో వచ్చింది, మీ అందరికీ తెలుసు 1999లో కూడా వచ్చింది. మరి ఆ 3 సంవత్సరాలు, ఆ 3 సందర్భాల్లో ఏం జరిగింది? అలాగే విరోధి ఈ మధ్య అయ్యింది, 89లో వచ్చింది, 49లో వచ్చింది, 2009లో వచ్చింది. వికృతమైందంటే వికృతమైంది మనకు తెలిసిందే. 1890లో జరిగింది, 1950లో జరిగింది, 2010లో జరిగింది. దుర్భిక్షి ఉంది, అలాగే వికారి ఉంది, ఆ తర్వాత క్రోధి ఉంది, రాక్షస నామ సంవత్సరం ఉంది. రాక్షస నామ సంవత్సరంలో రాక్షసులు అధికంగా ఉంటారు అంటే రాక్షసులు నిజంగా పుడతారని కాదు అటువంటి మెంటాలిటీ, అటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారని నాకు అర్థం ఏమిటి అంటే ఇది అగ్ని పురాణంలో ఉంది. అంటే ఎందుకు అంటే ఈ సంవత్సరము ఇలా ప్రభావం చూపిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అంతేకాని పూర్తిగా ఇప్పుడు ఈ ప్రమాదనామ సంవత్సరంలో కొంత ధార్మికులు ఎప్పుడు అధర్మం చేయకండి, ధర్మం చేయండి అని కొంత వారిస్తున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు కొంత రక్షణ ఉంటుంది. కాబట్టి పంచాంగం కానీ జ్యోతిష్యం కానీ మీరు బాగుపడండ్ర బాబు అని చెప్పటానికే తప్ప ఖచ్చితంగా పోనీ ఇంత అజ్ఞాన వేదిక ఏదైనా ఇన్ని రోజులు ఆపగలిగిందా? విపత్తులను ఆపగలిగిందా? ఆపలేదు. సైన్స్ ఆపగలిగిందా? ఆపలేదు. ఆపలేని విషయాల మీద చర్చించారు. సూచిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఈ ప్లేసులు చూపెట్టండి, ఇది చూపెట్టండి, అది చూపెట్టండి. పర్టికులర్ గా మీరు వర్షాలు ఒక ప్రాంతంలో మీరు చెప్పగలుగుతారా పడుతున్నాయి పడట్లేదు? నేను చెప్తా మరి అవి నేను చెప్తాం ఆ ప్రాంతాలు వర్షాలు ఎక్కడ పడతాయి, ఎక్కడ జ్యోతిషం పోవడం ఎందుకండి? అది భారతదేశంలో కాలాల పరంగా మీకు తెలిసిందే, మన చిన్నతనం వేసవిలో వర్షం పడుతుంది, తుఫాన్లు పడుతున్నాయి, పర్వతీయ వర్షపాతం అంటాం. జస్ట్ చెప్తున్నా, పర్వతీయ వర్షపాతం అంటే అర్థం ఏంటి? ఒకవైపున వర్షం పడితే ఇంకోవైపు పడదు. అది వర్షాలు బాగా పడే ఇంతవరకు ఎవరు అంటే ఈ మధ్య ఇప్పుడు మేము గమనించినటువంటిది, అలాగే మా మిత్రులు గౌడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్యుల వారు కూడా చెప్పారు. ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం, త్రయోదశ దినాత్మక పక్షం అన్నారు. అన్నప్పుడు ఇక్కడ ఫల నిర్ణయంలో జ్యోతిర్ నిబంధన అనేటువంటి గ్రంథంలో పక్షే వినష్టే సకలం వినష్టం త్రయోదశ దిన పక్షే తదా సంహారతే జగత్ అంటే ఒకవేళ 15 రోజులు రావాల్సినటువంటి పక్షము 13 రోజులు కనుక వస్తే క్షయపక్షం అవుతుంది. అప్పుడు జన నష్టం అధికంగా జరుగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం సూచించింది. మొన్న జ్యేష్ఠ మాసంలో జరిగింది. జరిగిన వెంటనే ఇప్పుడు ఆషాఢ మాసంలో దాని యొక్క ఫలితం చూసాం. అంటే అర్థం ఏమిటి అంటే జ్యోతిషం సూచిస్తోంది ఇలా జరుగుతోంది, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ప్రజలు వెళ్ళకండి అని చెప్తున్నారు, వెళ్తే మునిగిపోతారు. కాబట్టి జ్యోతిషం ఎప్పుడు కూడా చెబుతుంది. కాబట్టి మంచి కోరుతుంది, మంచిగా తీసుకోండి. పంచాంగ శ్రవణం రోజు ఎక్కువ మంది పండితులు చెప్పినట్టుగానే ప్రకృతి విలయాలు, విపత్తులు జరుగుతున్నాయి. ఈ విషయంలో వాళ్ళ మాటలు ఇంచుమించుగా నిజమయ్యాయి. మరి రాజకీయాల్లో కూడా ఇలాగే ఉండబోతోందా? ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో థింగ్స్ అన్ని సెటిల్ అయినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ ఏమైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అలాగే రాష్ట్రాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని పంచాంగ శ్రవణంలో పలువురు పండితులు ఆల్రెడీ చెప్పారు. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? దీనికి సంబంధించి డిబేట్ని ఓపెన్ చేస్తున్నాను. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చంద్రశేఖర్ శర్మ పండితులు విజయవాడ నుంచి మనకు లైవ్లో ఉన్నారు.
ఆయనతో మాట్లాడదాము. క్రోధిలో దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రాల మధ్య దేశాల మధ్య వివాదాలకు ఆస్కారం ఉంటుందా? చంద్రశేఖర్ శర్మ గారు క్షమించాలి, చాలాసేపటి నుంచి మిమ్మల్ని అలా హోల్డ్లో ఉంచాను. మూడు 355 రోజులుగా ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో అన్ని శత్రుగ్రహాలు, షష్టాష్టకాలు, సమసప్తకాలతో కూడుకుని ఉంది. జూలై 7వ తారీఖు దగ్గర నుంచి మార్చి 20వ తారీఖు దాకా, అంటే 2025 మార్చి 20వ తారీఖు దాకా మీనరాశిలో ఉన్న రాహువు ఉత్తరాభాద నక్షత్రంలోనే ఉన్నాడు. ఈ రాహు ఉత్తరాభాద నక్షత్రంలో ఉండటం వల్ల అనేక విపత్కరమైన సంఘటనలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటాయి, ఇంకా హెచ్చు స్థాయిలో ఉంటాయి. ఓకే, అంటే మీరు అలాగే ఇందాక చెప్పినట్లుగా అక్టోబర్ 19వ తారీఖు దగ్గర నుంచి జనవరి 21 దాకా ఉండే కర్కాటక రాశిలో ఉండే నీచ స్థానంలో ఉన్న కుజుడు, అష్టమ స్థానంలో ఉన్న శని, అంటే కుంభరాశిలో ఉన్న శని షష్టాష్టక స్థితిలో ఉండటం వలన రాజకీయ అనిశ్చితికి ఆస్కారం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ శాంతి ప్రక్రియలు చేయించుకోవడం అవసరం. ఓకే ఓకే, ఇది కేరళకి ఇప్పుడు విలయం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. ఆన్ ద బై అండ్ లార్జ్ ఏం చెప్తారు? ఈ పొలిటికల్గా ఎక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనుకుంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి లోపుగా అనిశ్చితి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనిశ్చితి ఏర్పడే ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఓకే, ఇప్పుడు పినరయి విజయన్ మధ్య అండ్ అమిత్ షా మధ్య జరుగుతున్న గొడవలాగా ఉంటుందన్నమాట మీరు చెప్పేది. ఐఎండి ముందే చెప్పిందని అమిత్ షా, లేదు మాకు ఇంటిమేషన్ జాతకంలో కొంత మోడీ గారి జాతకంలో ప్లానెట్స్ కొన్ని వీక్గా ఉన్నాయండి, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఓకే, అంటే వృశ్చిక రాశి కదా, ఆయన శని అంతర్దశ నడుస్తుంది. కుజ మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది. ఈ శని దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని వీక్ గా ఉన్నాడు. ఓకే, రావు గారు మీరు అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకో పెద్ద విషయం ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో 2,65,000 మంది వాలంటీర్లు వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం కావట్లేదు. అది దాని ఎఫెక్టా, చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్టా? రావు గారు, నా పాయింట్ ఏంటంటే ఆయన ఒక మాట అన్నారు, శాంతి కూడా చేసుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పేసి. అంటే ఎవరు చేయాలి ఇప్పుడు? ప్రభుత్వాలు శాంతి చేయాలంటే మరి చంద్రశేఖర్ శర్మ గారి ఉద్దేశం ఏంటో, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఎవరు జాగ్రత్త పడాలి సార్ ఏపీలో? ఇప్పుడు ఏపీలో కూడా విపత్తు జరగబోతుంది అని చెప్పింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం చెప్తాను. ఈ క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజు, శని మంత్రి. ఈ కుజ శనులిద్దరు కూడా షష్టాష్టక స్థితి అనేటువంటిది కుజస్తంభన ప్రారంభమైనప్పటి నుంచి ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు మన విజయవాడ నుంచి శర్మ గారు చెప్పినట్టుగా ఈ రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రం, శని మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఎప్పుడైతే చేస్తాడో అంటగా 29 మార్చి నుంచి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా రాజకీయ అనిశ్చితి అనేటువంటిది, రాజకీయ ప్రకంపనలు అనేవి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం విశ్వావస నామ సంవత్సరం అనేటువంటిది మొదలవబోతుంది. అది షడ్గ్రహ కూటమితో మొదలవబోతుంది. మీన రాశిలో, మీన లగ్నంలోనే ఉగాది మనం జరుపుకుంటున్నాం. 6 గ్రహాల కలయిక విశ్వావస నామ సంవత్సరంలో ఏర్పడబోతుంది. దాని ప్రభావం వలన ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో విశ్వావసునామ సంవత్సరం అనేది ఓన్లీ భారతదేశానికైనా ఈ క్రోధినామ సంవత్సరం ఇది అంటే ఇప్పుడు కుజుడు చోట స్తంభించాడండి. ఆయనది కుజుడేమో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయన ఎఫెక్ట్ భూమి మొత్తం మీద ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ప్రకృతి విపత్తులన్నీ కూడా ప్రపంచమంతా జరుగుతున్నాయి. రాజకీయ అనిశ్చితి అనేది తెలియలేదు కదా, జరగలేదు కాదు. అక్కడ కుజుడు అన్నవాడు చేస్తున్నాడు ప్రకృతిలో చేస్తున్నాడు. మనం అవన్నీ ఐడెంటిఫై చేయట్లేదు, అంతకని ఇంకేం లేదు. రావు గారు ఐడెంటిఫై చేయట్లేదు అసలు. 28, 29, 30 నవంబర్లలో చాలా మటుకు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం. గురు బుధులు వక్రీకరించి పరస్పర వీక్షణ ఉన్నారు. మనం పొలిటికల్ గా మాట్లాడుకుంటున్నాం. అనిశ్చితి దేశంలో ఉందంటున్నారు, అంటే రాష్ట్రాల్లో ఉంటుందా, కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. వచ్చే 4 నెలల్లో ప్రభుత్వాలు కూలిపోవచ్చు. అలా కాదు కదా, అలా కాదు కదా. అనిశ్చితి అంటే ఇప్పుడు
అనిశ్చితి అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇప్పుడు మన మోడీ గారి ఏదైతే పార్టీ ఉందో ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు రాహుల్ గాంధీ గారు ఇంత సపోర్ట్ ఇంత పొజిషన్లోకి వస్తారని చెప్పేసి పోయినసారి మరి ఇదే డిబేట్లో నేను చెప్పాను రాహుల్ గాంధీ గారి జాతకం బాగుంది, రాహుల్ గాంధీ గారు మంచి బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదుగుతారని చెప్పాను, అది జరిగింది కదా. మరి మేము ముందుగానే చెప్తున్నాం కదా, మరి మీరు చెప్పచ్చు కదా, మీరు ముందుగా ఇవ్వచ్చు కదా. కోట్ల రూపాయలు చేస్తారు, ఎంతో మంది స్టాటిస్టిషియన్స్ వాడతారు, సాఫ్ట్వేర్స్ వాడతారు, మరి మీరు ఎందుకు ప్రిడిక్ట్ చేయాలి? వేణుగోపాల్ గారు పొలిటికల్ గా ఎలా ఉండబోతుందండి? పొలిటికల్ గా ఎలా ఉండబోతుంది అనిశ్చితి అంటే మాచిరాజు గారు? ఇంబ్యాలెన్స్ అండి. ఎవరు ఎన్ని చెప్పినా అయ్యా పొలిటికల్గా అయితే చూస్తే మాత్రం ఓర్పు వహించి నిర్ణయాలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభివృద్ధి దశలో పయనించడానికే ప్రయత్నిస్తాయి, కానీ ఎవరు ఎన్ని అనుకున్నా ప్రభుత్వాలు మాత్రం పడిపోవు. కొత్త ప్రభుత్వాలకి అధికారం రానే రాదు. సత్య గారు అప్పు సత్య గారు ఒక విషయం చెప్తున్నాను, ఇదే ప్యానెల్లో చాలా మంది కింద ప్రభుత్వం ఉంటుందని చెప్పారు, అవి జరగలేదు. ఒకసారి అర్థం చేసుకోండి, ఎటువంటి రాజకీయ అనిశ్చితి రాదు. చిలకమర్తి పంచాంగరీత్యా చెప్తున్నాను, ఈ ప్రభుత్వాలు ఇలాగే కొనసాగుతాయి. అయితే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వారి యొక్క బండారాలు ఈ సంవత్సరం బయటపడడం ఇంకా అధికంగా ఇది చాలా తప్పు. ఎందుకంటే సంవత్సరం ఆ సంవత్సరం ఆ నవనాయక అధిపతిని బట్టి మనం ఫలితాన్ని చూడాలి తప్ప క్రోధంగా ఉంటుంది, దుర్ముఖి కాబట్టి దుర్ముఖంగా ఉంటుంది అనేటువంటిది ప్రజల్ని దీంతో సంబంధం లేదు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ అనిశ్చితి లేదు. ఓకే ఇవాళ క్రోధి, రేపు రౌద్రి, ఆపై రక్తాక్షి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతిని కొల్లగొట్టమని ఏ పంచాంగం చెప్పలేదు. అలాగే ప్రకృతి ధర్మాలని ఉల్లంఘించి లబోదిబోమంటే ప్రయోజనం కూడా ఉండదు. సో తాత్కాలికమైన ప్రయోజనాల కోసం సహజ వనరులపై పెత్తనం చేస్తే ప్రకృతి ఏమైనా ఊరుకుంటుందా? సో మీరు దురాక్రమిస్తే పరాక్రమిస్తామని ప్రకృతి హెచ్చరిస్తుంది. సో అనంతకాల గమనంలో మనం చాలా చిన్న టైనీ రేణువులు. సో ఈ భూమి మీద గొడవలకు, ప్రమాదాలకు మనది కూడా బాధ్యత ఉంది. సో మనం ప్రకృతిని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్యానలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి TV9.